మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇంతటి భారీ వర్షాలు పడలేదన్నారు. మెదక్ జిల్లాలోని 13 మండలాల్లో సుమారు 110 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సహజమని, ఈ సమయంలో రాజకీయం చేయడం సరికాదంటున్న మంత్రి దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. మెదక్ జిల్లా మంత్రి రాజనరసింహ పర్యటిస్తున్నారు. ప్రజల భావాలను కూడా అడిగి తెలుసుకునే సార్, మెదక్ జిల్లాలో మెదక్లో కామారెడ్డిలో విపరీతమైన వర్షాలు పడి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితిని ఎట్లా ప్రభుత్వం ట్యాకిల్ చేస్తుంది? గత 30-40 సంవత్సరాల్లో ఇలాంటి పెద్ద భారీ వర్షం ఎప్పుడూ పడలేదు. మెదకు సుమారు 13 మండలాలు గత 2 రోజులలో యావరేజ్గా ఒక 110 సెంటీమీటర్లు, ఒక 2 మండలాల 200 మిల్లీమీటర్స్, మోర్ దెన్ 200 మిల్లీమీటర్స్ వర్షం ఇంకా పడుతూనే ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగము, రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ, డిజాస్టర్ ఫోర్సే కానీ, ఆర్మీయే కానీ, పోలీస్ ఫోర్సే కానీ అందరూ అప్రమత్తం ఉంది. ఎక్కడ వాళ్ళని అక్కడ ప్రాణ నష్టం కాకుండా కాపాడే ప్రయత్నంలో ఉన్నాము, కాపాడుతున్నాము. ప్రధానంగా 2 మిస్సింగ్ ఉన్నారు. ఒకరి బాడీ దొరికింది, ఇంకో బాడీ దొరకలేదు. ఇంకా వర్షం కురుస్తూనే ఉన్నది. పంట నష్టమే కానీ ఈ చెరువులు, కుంటలు, వాగులు, ముఖ్యంగా ఈ రహదారులు ఈ నష్టం జరుగుతున్నది, బ్రీచ్లు అవుతున్నాయి. సో అన్నిట్లో మొట్టమొదటి ప్రయారిటీ ఏంటి అంటే ప్రాణ నష్టం కాకుండా కాపాడుకోవాలి. ఆ తర్వాత ఇండ్లు కూలినా, పాక్షికంగా కూలినా, రహదారుల నష్టమే కానీ, చెరువులు బ్రీచ్లైనా, కుంటలు బ్రీచ్లైనా దానికి రాబోయే కాలంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరమ్మతు చేసేట్లైనా చేయాలి, చేస్తుంది. కానీ ఫస్ట్ మొట్టమొదటి ఏంటి అంటే మండల స్థాయిలో యంత్రాంగం అనేది తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, డిప్యూటీ తహసీల్దారు, పోలీస్ ఫోర్సు, డిజాస్టర్ ఫోర్సు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతంలో ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ప్రభుత్వం కన్సర్న్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాణ నష్టం జరగకూడదు. ఆ దిశగా మా కృషి ఉంది. అంటే రహదారులు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ రహదారులను పునరుద్ధరించే కార్యక్రమం ఎట్లా వరకు చేస్తుంది? ఇప్పుడే ఫస్ట్ పునరుద్ధరణ అనేది ఒక రహదారులే కాదు, చెరువులు, కుంటలు, రహదారులు ఇవన్నీ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ప్రాణ నష్టం వాటిలో ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు అనేది సహజం. దాన్ని ఏ రాజకీయ పార్టీ అన్నా రాజకీయ యాంగిల్లో చూడకండి. మీ బాధ్యత మీరు నిర్వహించండి, మా బాధ్యత మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా బాధ్యత మేము నిర్వహించాలి, మా ప్రజలు మేము కాపాడుకోవాలి, ప్రాణాలు కాపాడాలి. వాళ్ళ ఆస్తి నష్టం జరిగితే దాన్ని కూడా పూర్చే దిశగా మా కృషి ఉంటుంది. సరే, అన్ని విభాగాలు బాగానే పనిచేస్తున్నాయి, కానీ రెవెన్యూ సిబ్బంది మాత్రం బాగా పనిచేయడం లేదు. వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు ప్రభుత్వ పరంగా? ఇక రెవెన్యూ డిపార్ట్మెంటు అనేది ప్రత్యేకంగా కాదు, అన్ని డిపార్ట్మెంటు పనిచేస్తున్నాయి. ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, ఆ తర్వాత పోలీస్ ఫోర్సే కానీ, డిజాస్టర్ ఫోర్సే కానీ ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. పంచాయత్ రాజే కానీ, ఆర్ఎన్బి కానీ, హైవే ఉన్నది, నేషనల్ హైవేసే కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అది మా అందరి బాధ్యత, మనందరి బాధ్యత. విపరీత భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను మంత్రి రాజనరసింహ సందర్శించి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రామాయంపేట నుంచి.